హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక సండే వచ్చేసిందంటే సండే అంటే ఫన్ డే. ఇక ఫన్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ రావడమే పెద్ద ఫన్ వీళ్ళందరికీ కూడా. ఇక అలాగే ఎలిమినేషన్ ఈ రెండే కదండి, ఫన్తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. ఇక ఎలిమినేషన్ అయితే నో ఎలిమినేషన్ అని చెప్పారు, అక్కడ కూడా బిగ్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. సో అసలు ఫస్ట్ నిన్న సాటర్డే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసారు, మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, టాప్ 5ని పెట్టేశారు. కాకపోతే ఇక్కడి నుంచి కథ వేరుగా ఉంటుంది. ఈ టాప్ 5 పెట్టిన వాళ్లే ఉంటారా లేకపోతే మారుతారా అనేది వీళ్ళ చేతిల్లోనే ఉంది. ఇక నిన్నైతే భరణి గారి ఫ్యామిలీ, కళ్యాణ్, ఇమ్ము, దివ్య వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అయితే వచ్చేసారు. ఇక ఈ రోజైతే సుమన్ శెట్టి గారు, తనూజ, సంజన, రీతు, డేమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీస్ అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ గురించి అయితే చెప్పుకుందాం. ఫస్ట్ ప్రోమో ప్రకారంగా సుమన్ శెట్టి గారి ఫ్యామిలీని చూపించారు కదా. ఇక వాళ్ళ పిల్లలు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే వచ్చేసారు. ఈయన కూడా మంచి కమెడియన్గా, హీరోగా కొన్ని చాలా సినిమాల్లో చేస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిన వ్యక్తే. ఇక వీళ్ళిద్దరూ రావడం అంటే ఆ పిల్లలు అలాగే ఆ శ్రీనివాస్ రెడ్డి గారు సుమన్ శెట్టి కోసం రావడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక ఆ పిల్లలు అయితే డాడీ నువ్వైతే సూపర్గా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, కప్పు తీసుకుని రావాలని వీళ్ళు కూడా చెప్పేశారు. నిజమే, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చి చెప్పేది ఏంటంటే మీరు బాగా ఆడాలి, కప్పు తీసుకొని బయటికి రావాలనేదే కదా అందరి కోరిక. చూడాలి ట్రోఫీ ఎవరి చేతికి దక్కుతుందా అనేది. ఇక సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ వచ్చేసి ఫస్ట్ ఆ టాప్ 5లో సుమన్ శెట్టి గారిని, భరణి గారిని, ఇమ్మాన్యుయల్ని, కళ్యాణ్ని, తనూజాని పెట్టేశారంట. ఇక నెక్స్ట్ తనూజ గారి వీళ్ళిద్దరూ సీరియల్లో యాక్టర్స్ ఇద్దరు అయితే వచ్చేసారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. ఇక అందరికీ తెలిసిన పవన్ సాయి అలాగే హరిత గారు అయితే వచ్చేసారు. ఇక నిజంగానే తనూజాకి హరిత గారు అంటే ఒక తల్లిలాగా అనమాట. ఆమెని చూడగానే చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పవన్ సాయి గారు ఒక డైలాగ్ అయితే కొడతారు కదా, అర్జున్ రెడ్డి ఆ యొక్క ఫోటో తీసుకొని ఇది నా పిల్లరా అని. నిజంగానే వీళ్ళిద్దరికి ఒక మంచి బాండింగ్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఆ తనూజాని, రీతుని, కళ్యాణ్ని, భరణి గారిని, ఇమ్మాన్యుయల్ని అయితే టాప్ 5గా పెట్టారంట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ నాన్న అయితే వెయిట్ చేస్తున్నారు, నువ్వు కూడా ట్రోఫీ తీసుకొని రావాలి అని చెప్పారు. ఇక బాగా ఎమోషనల్ అయిపోయింది తనూజ. నార్మల్గానే కొద్దిగా ఎక్కువ ఏడుస్తుంది. ఇక హరిత గారిని చూడగానే ఏడుపు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక పవన్ సాయి అయితే లేడీ సింగం అని చెప్పి పిలుస్తూ ఉండగానే ఇక తనకి విజిల్ నేర్చుకొని వచ్చాను అని చెప్పి విజిల్ అయితే వేస్తాడేమో చూడాలి. ఇక నెక్స్ట్ సంజన గారి ఫ్యామిలీ అయితే వచ్చారంట. వాళ్ళ అమ్మగారు, సంజన గారు వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చారంట. వాళ్ళ చెల్లెలు అలాగే ఆది పినిశెట్టి వీళ్ళైతే ఎవరూ రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు అలాగే రిలేటివ్ వచ్చేసి సంజన గారికి ఒకటే అడ్వైస్ ఇచ్చారంట, నువ్వు ఆట బాగా ఆడు కానీ వేరే వాళ్ళ కోసం నువ్వు త్యాగాలు చేయొద్దు, అసలు నీ ఆట నువ్వే ఆడు, నీకు ఇంట్లో ఎవ్వరూ సపోర్ట్ లేరు. సో ఇక ఇమ్మాన్యుయల్ కూడా నువ్వు నమ్మద్దు, ఇమ్మాన్యుయల్నే కాదు అసలు ఇంట్లో ఎవరిని నమ్మద్దు, ఎవరి కోసం గివ్ అప్ అయితే ఇవ్వకు. ఇప్పటి వరకు నీ ఆట ఎలా ఆడుకుంటూ వచ్చావో ఈ మధ్య కాలంలో నువ్వు గివ్ అప్ అలాగే వేరే వాళ్ళ కోసం ఆడుతున్నావు, అలాంటిది వద్దు, ఇక ఉండేది 4 వీక్సే కాబట్టి నీ ఆట నువ్వు ఆడు సంజన అని చెప్పేసి చాలా బాగా చెప్పారంట. ఇక సంజన గారి ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి టాప్ 5గా సంజన గారిని, ఇమ్మాన్యుయల్ని, తనూజాని, కళ్యాణ్ని, భరణి గారిని అయితే పెట్టారట. ఇక నిజంగానే సంజన గారు ఆమె సోలో ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. ఇమ్మాన్యుయల్ కొన్ని హెల్ప్లు అయితే చేస్తాడు, నేను కాదు అని అయితే అన్నను, కానీ గేమ్లోకి వచ్చేసరికి తనని ఎక్కడ కూడా తీసుకున్నది లేదు, తనకి ఎక్కువ హెల్ప్ చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి సంజన గారు ఆమె ఇండివిజువల్ ఆట ఆడుకుంటేనే ఆమెకి కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతు కోసం అయితే అఖిల్, సార్థక్ అలాగే వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసాడంట. ఇక వీళ్ళు కూడా టాప్ 5గా వచ్చేసి రీతుని, తనూజాని, కళ్యాణ్, ఇమ్ము, డేమాన్ పవన్ అయితే పెట్టేశారు. ఇక వీళ్ళు కూడా బాగా ఆడుతున్నావని ఇన్పుట్స్ ఇచ్చి అలాగే తనూజ థ్యాంక్స్ రీతు నువ్వు హెల్ప్గా ఉన్నందుకు అని చెప్పారట. ఇక నెక్స్ట్ డేమాన్ పవన్కి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ బ్రదరో వాళ్ళ ఫ్రెండో ఎవరో వచ్చారంట. కానీ డేమాన్ పవన్కి చెప్పారంట, డేమాన్ నువ్వు చాలా చక్కగా ఆడగలవు, నువ్వు ఎందుకు గివ్ అప్ ఇచ్చేస్తున్నావు, వేరే వాళ్ళ కోసం నువ్వెందుకు ఆడుతున్నావు, సో నీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది, చాలా నువ్వు పొటెన్షియల్ ఉంది, బాగా ఆడగలిగే క్యాండిడేట్వి, కానీ నువ్వు ఎందుకో వెనకబడిపోతున్నావు, సో నీ ఆట నువ్వు ఆడు, వేరే వాళ్ళ కోసం అస్సలు ఆడకు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారంట. చూడాలి డేమాన్ పవన్ ఇప్పటికైనా కానీ తన ఆటను మార్చుకుంటాడు. ఆట అయితే ఆడతాడు కానీ ఎందుకో బ్రెయిన్ ఉపయోగించట్లేదు, తనని పక్కన వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అన్న విషయం అర్థం కాకుండా వాళ్ళ కోసమే ఆడాలి, వాళ్ళ కోసం వాళ్ళని కెప్టెన్ చేయాలి, ఇలా
ఇలా ఆలోచిస్తూ పోతున్నాడే కానీ తనెప్పుడు ముందుకు వెళ్ళాలనేది ఆలోచించట్లేదు. ఇక డేమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టాప్ 5గా డేమాన్ పవన్ని, సంజన గారిని, తనూజాని, రీతుని, ఇమ్మాన్యుయల్ని పెట్టారంట. వీళ్ళు కళ్యాణ్ని పెట్టలేదు. సో కాబట్టి ఇక ఇతను ఆట చాలా బాగుంటుందన్న విషయం అందరికీ తెలిసింది. కానీ ఎమోషనల్గా ఎక్కడా బయటపడలేదు. వాయిస్ ఎక్కడ రైజ్ చేయాలో అక్కడ కూడా రైజ్ చేయట్లేదు. ఏదో ఫ్రెండ్స్ కదా అని కామ్గా అయిపోతున్నాడు. ఇలా ఉంటే బిగ్ బాస్లో ఉండలేరు కదా. సో కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన ఇన్పుట్స్ని బాగా వాడి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గేమ్ని చేంజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం ఇక వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరు కూడా దివ్యానైతే ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా పెట్టలేదు. మరి ఎందుకో తెలియదు ఏంటో. గేమ్ ఆడినా కానీ ఈ బాండింగ్స్ అనేది ఆ అమ్మాయిని కూడా కొద్దిగా ఆ గేమ్ని పాడు చేసిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ రౌండ్. ఈ ఎలిమినేషన్లో నిజంగా బిగ్ బాస్ టీమ్ని చూస్తుంటే చాలా అంటే చాలా వరస్ట్గా సేఫ్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఒక మనిషిని ఇంత డీమోటివేట్ చేయడం ఎందుకు అని అనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే సంజన గారి గురించి. ఫస్ట్ నుంచి కూడా సంజన గారి గురించి ఎవరో ఒకరిని ఏదో ఒక త్యాగం చేయమని చెప్పడం, వాళ్ళు ఏదో త్యాగాలు చేయడం, దాని తర్వాత అందరూ కలిసి ఏమ్మా నీకోసం మేము త్యాగం చేసాం కదా, నువ్వు మా మీదే రివర్స్ అవుతున్నావు అని వాళ్ళు మాట్లాడడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోవడం, ఇదంతా నిజంగా చూస్తుంటే చాలా వరస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనకు తెలుసు దివ్యాకే లీస్ట్ ఓటింగ్ ఉంది, సంజన గారికి ఆమె కంటే మంచి బెటర్ ఓటింగే ఉందని. కానీ దివ్యాని ఉంచడం కోసం ఇక ఇమ్మాన్యుయల్ని అడిగితే ఇమ్మాన్యుయల్ సంజన గారి కోసం ఉపయోగించాడంట. అందుకని లీస్ట్ ఓటింగ్ ఉన్న సంజనాకి పవరాస్త్రాతో తను సేవ్ చేశాడు కాబట్టి ఈసారి నో ఎలిమినేషన్, దివ్యాకి ఓటింగ్ ఎక్కువ వచ్చింది అన్నట్టుగా చెప్పారంట. నిజంగా ఇది వరస్ట్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఆమెను అనవసరంగా ఎక్కువ ఈ యొక్క ఆలోచనతో నేను లీస్ట్లో ఉన్నానన్న ఆలోచనతో ఆమె ఎవరితో ఏమీ మాట్లాడలేకపోతుంది, గేమ్ ఆడలేకపోతుంది. ఆమెను డీమోటివేట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు బిగ్ బాస్ టీం అంతా కూడా. ఇక నిజంగానే వరస్ట్గా అనిపిస్తుంది ప్రతి గేమ్లో కూడా ఆమెను ఇలా చేయడం అనేది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.